హే హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరైతే మనాలి వ్లాగ్స్ చూడబోతున్నారు. యాక్చువల్లీ మేము మనాలి నుంచి ఢిల్లీకి అయితే వచ్చేసాము. వెల్కమ్ టు ఢిల్లీ. మనం ఢిల్లీలో అయితే సరోజినీ మార్కెట్ మొత్తం చూసేసాము. పార్ట్ 1 నుంచి పార్ట్ 8 దాకా మీరు చూడబోతే కింద డిస్క్రిప్షన్ లో వీడియోస్ అయితే పెట్టేసాను, చూసేయండి. ఫైనల్లీ మా ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఢిల్లీ టు నషాపేట అయితే వెళ్ళిపోవాలి. ఇంకా మా వాళ్ళకైతే ఇక్కడ ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. వీళ్ళైతే ఇంకా ట్రైన్ కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా వీళ్ళైతే ఇంకా వెళ్ళిపోగానే నాకు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3కి అయితే ఫ్లైట్ ఉంది. ఇంకా మన వాళ్ళు ఎంత వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇక్కడ రైల్వే స్టేషన్ లో ఇక్కడ నేనైతే వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నాను. ఇక్కడ వెయిటింగ్ రూమ్ వచ్చేసరికి ఇక్కడ 1 hour కి 100 rupees తీసుకున్నాడు. నేను దగ్గర ఒక 3 hours అయితే కూర్చున్నాను. నాకైతే 350 rupees పడింది. నాకైతే రూమ్ చూడండి ఎంత బాగుందో వెయిటింగ్ రూమ్. ఇక్కడ ఇది వచ్చేసరికి ఢిల్లీలో నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఇక్కడ వెయిటింగ్ రూమ్ వచ్చేసరికి. అయితే నా మొబైల్ కి ఛార్జింగ్ పెట్టుకున్నాను. లగేజ్ అంతా కొద్దిగా సేఫ్టీగా ఉంటుందని పెట్టుకున్నాను. ఇంకా ఫైనల్ ఇక్కడ చూసుకుంటే నాకు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి 27 kilometers చూపిస్తుంది. ఇక్కడ నేను ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాను. నాకు ర్యాపిడో వచ్చేసరికి 372 rupees పడింది. ఇక్కడ ర్యాపిడో బుక్ చేసుకుని క్యాబ్ లో అయితే నేను వెళ్ళబోతున్నాను. ఇక్కడ క్యాబ్ లో మాత్రం ఒక రేంజ్ లో తీసుకెళ్తున్నాడు భయ్య. దగ్గర ఒక 110 మాత్రం తగ్గట్లేదు రేంజ్ మాత్రం. మేము ప్రజెంట్ అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి ఇక్కడ నాకైతే టన్నల్ 3 ఇచ్చాడు. నాకైతే యాక్చువల్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 27 kilometers నాకైతే. మా డ్రైవర్ అయితే మాత్రం 20 minutes లో తీసుకెళ్తున్నాడు. అంత స్పీడ్ అయితే తీసుకెళ్తున్నాడు మనోడు. చాలా మందికి నేను సెండ్ ఆఫ్ ఇద్దాం వచ్చాను ఎయిర్పోర్ట్ కి. కాకపోతే నేను ఫ్లైట్ ఎక్కడ మాత్రం ఇప్పుడు ఎక్కలేదు. ఇదే నా ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కడం. నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఇది ఫ్లైట్ లో ఎలా వెళ్ళాలి ఏంటి నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు. మా ఫ్రెండ్ అయితే గైడెన్స్ ఇచ్చాడు కాబట్టి నేను వెళ్తున్నాను. నేనైతే ఫైనల్లీ క్యాబ్ అయితే దిగేశాను. ఇక్కడైతే నేను ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాను. చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇలా ఎయిర్పోర్ట్ రావడం. నేను అయితే ఫస్ట్ టైం నేను రావడం ఇలా. నేనైతే ఇక్కడ చాలా షాపింగ్ అయితే చేశాను ఢిల్లీలో. లగేజ్ చూడండి ఎంత ఉందో. ఇక్కడ లగేజ్ వచ్చేసరికి దగ్గర నాకు లిమిట్ ఇచ్చాడు. ఇక్కడ ఎయిర్పోర్ట్ కి ఎంత లగేజ్ తీసుకెళ్లాలో. ఆ లగేజ్ కంటే నాకైతే ఇంకా ఎక్స్ట్రా లగేజ్ ఉందని చెప్పి అనుకుంటాను. నేనైతే చూద్దాం ఒకసారి. నాకైతే మాక్సిమం లగేజ్ అయితే చూద్దాం ఒకసారి చెప్పి ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకున్నాను నేను. ఇక్కడ బోర్డింగ్ పాస్ ఎలా తీసుకోవాలో ఏంటో మొత్తం అయితే నేను నెక్స్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఒకసారి. నేను బోర్డింగ్ పాస్ తీసుకొని చిన్నగా అయితే నేను ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. లగేజ్ మొత్తం ఇంకా వెయిట్ అంతా చెక్ చేయించాక నాకైతే మైండ్ పోయింది భయ్య. లగేజ్ అంతా ఎక్స్ట్రా ఉందని చెప్పారు. ఇక్కడ లగేజ్కి అయితే నాకు ఎక్స్ట్రా ఛార్జెస్ ఇస్తున్నారు. నా దగ్గర అయితే 5 kgs అయితే ఎక్స్ట్రా ఉంది. 5 kgs కి దగ్గర వచ్చేసరికి 3500 అయితే వేసాడు నాకైతే. నాకు మైండ్ పోయింది ఇంకా లగేజ్ కి ఎంత ఛార్జెస్ వేసాడా అని చెప్పి. ఇంకేం చేస్తాం, ఆ బిల్ కట్టేసి ఇంకా ఫైనల్ అయితే నేను ఇంకా ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసా కదా. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను నేనైతే ప్రజెంట్ టన్నల్ 3లో B31 అయితే ఇచ్చాడు. ప్రజెంట్ ఇంకైతే నాకైతే మార్చేసాడు. ఇంకా మొత్తం ఇక్కడ అయితే చూసుకోవాలి. ఫైనల్ అయితే నేను ఫ్లైట్ అయితే ఎక్కేసాను. ఇక్కడ చూడండి నేను ఎలా ఉందో ఫ్లైట్ అయితే విండో సీట్ అయితే తీసుకున్నాను భయ్య. ఆడే నేను ముందే బుక్ చేసుకున్నాను. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే మాత్రం ఉంది భయ. అసలు మా మొళ్ళు తెలుసు. అసలు చాలా ఎక్సైట్గా ఉంది. నాకైతే కొద్దిగా భయం కూడా ఉంది. కాకపోతే నేను చెప్పలేకపోతున్నాను. మీరు చూసేయండి. ఇప్పుడు టైం చూసుకుంటే 5:50 అయిపోయింది. టైం చూసుకుంటే ఇప్పుడిప్పుడే సన్ రైజ్ వస్తుంది చిన్నగా. ఇక్కడ ఫ్లైట్ లో అయితే మాకు ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇలా 2 boxes ఇచ్చారు. ఒక బాక్స్ వచ్చేసరికి ఇక్కడ ఒక స్వీట్ ఇచ్చారు, ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. అండ్ ఇంకో బాక్స్ లో అయితే ఒక స్వీట్ బర్గర్ ఇచ్చారు. అండ్ ఒక వచ్చేసరికి చికెన్ పఫ్ అయితే ఇచ్చారు. ఫుడ్ విషయానికి వస్తే చాలా బాగుంది. అండ్ మనం కొద్దిగా తినలేము, బట్ ఓకే మనం తినొచ్చు. ఎందుకంటే మనం మనీ అయితే వేస్ట్ చేయకూడదు. ఇలా ఒక ఫుడ్డే కాబట్టి మనం ఇలా వేస్ట్ చేయకుండా తినేస్తే కొద్దిగా బెటర్ భయ్యా.
నా ఫేస్ మొత్తం భయ్యా మొత్తం మాడిపోయింది భయ్యా. చూడండి ఒకసారి ఫేస్ మొత్తం ఎలా అయిపోయిందో. ఇక్కడ మనాలిలో -10 -15 దాకా ఉంది. అందుకే నా ఫేస్ మొత్తం ఇలా అయిపోయింది భయ్యా. ఇలా ఫ్లైట్ లో ఇలా ఫ్లై అవుతుంటే నాకైతే చాలా ఎగ్జైట్ గా ఉంది. ఇంకా నేను దగ్గరకు వచ్చేసాను భయ్యా. ఇక్కడ ఇంకా ఫ్లైట్ అయితే ఇంకా ల్యాండ్ అయిపోతుంది. ఇంకా ఫైనల్లీ ఇంకా అయితే ల్యాండ్ అయిపోయింది. చూడండి ఒకసారి జర్నీ చేసింది మొత్తం ఈ ఫ్లైట్ లో చేసింది. అండ్ ఫ్లైట్ వచ్చేసరికి ఇంకా మనకి ఇలా చూడండి ఎలా ఉందో. ఎయిర్ ఇండియా భయ్యా ఇది మొత్తం ఫ్లైట్ మొత్తం ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇది. ఇలా గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చేసాము. లగేజ్ మొత్తం చాలా లగేజ్ ఉంది మన దగ్గర. ఫస్ట్ కలెక్ట్ చేసుకోవాలి లగేజ్ మొత్తం. ఇదిగోండి వచ్చేసిన లగేజ్ మొత్తం మందే. ఇంకా ఈ లగేజ్ మొత్తం తీసుకొని ఇంకా బయటకు వచ్చేసరికి నా పని అయిపోయింది భయ్యా. ఇంకా నేనైతే బయటకు వచ్చేసాను లగేజ్ మొత్తం తీసుకొని ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి. ప్రజెంట్ వచ్చేసరికి ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ భయ్యా మొత్తం ఇది మొత్తం. ఇంకా నేనైతే క్యాబ్ బుక్ చేసుకున్నాను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకి అయితే నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను. 650 రూపీస్ అయితే పడింది భయ్యా నాకైతే క్యాబ్. స్కే వెళ్దాం అనుకున్నా బట్ కాకపోతే నా దగ్గర లగేజ్ ఉండడం వల్ల నాకు ఇంకా నేను జర్నీ చేయలేకపోతున్నాను. ఇలా లక్షపేట దాకా క్యాబ్ వస్తానంటే నేను వెళ్ళిపోయేవాడిని. బట్ కాకపోతే ఇక్కడ వీళ్ళు అయితే విజయవాడ దాకానే వెళ్తానని చెప్పారు. ఇంకా ఫైనల్లీ విజయవాడకి వచ్చేసి ఇంకా బస్ అయితే ఎక్కేసాను భయ్యా. ఇంకా బస్ ఎక్కేసి ఇంకా నేనైతే నషాపేట వెళ్ళిపోయాను. ఇంకా ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. ఇలాంటి వీడియోస్ కోసం నాకు చాలా సపోర్ట్ చేసినందుకు. ఇలా సపోర్ట్ చేస్తే నాకు మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. ఇక్కడ చూసుకుంటే 1 నుంచి పార్ట్ 8 దాకా వీడియోస్ మొత్తం డిస్క్రిప్షన్ పెట్టాను భయ్యా. మన వీడియోస్ మొత్తం చూసాను భయ్యా. చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. అయితే నెక్స్ట్ వీడియో మా ఫ్యామిలీతో చీరాలకి అయితే వెళ్తున్నాను. అండ్ ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చూడండి ఒకసారి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. ఇలాంటి వీడియోస్ కోసం నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.